ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోనే సాంబారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈజీగా సింపుల్ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి తినొచ్చు, దోశలోకి తినొచ్చు, అన్నంలోకి, బగారా రైస్ దేనిలోకైనా తినొచ్చు. అంత రుచిగా ఉంటుంది ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి చూపించండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత టేస్టీగా వచ్చిందనమాట. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ మనం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని అయితే నానబెట్టట్లేదు, నేనైతే డైరెక్ట్గా కుక్కర్లో వేసేస్తున్నాను. ఆ గ్లాస్తో గ్లాస్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని వద్దామండి. కడిగేసి 1-2 గ్లాసులు నీళ్ళు వేసాను. ఇంకొక పావు కూడా వేసాను వాటరు. ఇంకా మనం ఇది క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసాను, కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఆయిల్ వేస్తే ఏంటంటే పొంగకుండా ఉంటుందన్నమాట. మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటుంటే పొంగకుండా ఉంటుంది. అందుకే కొంచెం అంత ఆయిల్ వేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము. విజిల్స్ అయితే 5-6 విజిల్స్ వస్తే సరిపోతాయి. మరి నానబెట్టుకుంటే ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతాయండి. చూడండి, మన కుక్కర్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు టమోటాలు అయితే 2-3 టమోటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను. ఒక దోసకాయలో ఒక సగం మాత్రం కట్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను. 2 వంకాయలు మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పటికి కట్ చేసుకున్నాము. ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, అందుకే అలా పెట్టుకున్నాను. తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇక్కడ ములక్కాడలు అయితే 2 తీసుకున్నాను. నేను ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పైన పీస్ అంతా తీసి పక్కన పెట్టాను. ఇవి కూడా పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి. మనకి కుక్కర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పు కూడా మనం మెత్తుకుందాము. పప్పు రుబ్బేది ఉంటుంది కదా, దాంతో ఇలా రుబ్బేసుకుందామండి. మెత్తగా ఉడికిపోయింది, మనకి చాలా మెత్తగా ఉడికిపోయింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని రుబ్బుకున్న తర్వాత నేనైతే ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండు తీసుకుని అలాగా శుభ్రంగా కడిగేసి పులుసు పిండి పోసాను. మనం ఏదైనా చేసుకునే పదార్థాన్ని బట్టి ఉంటుందండి, ఏది ఇంగ్రీడియంట్స్ ఎంత వేసుకోవాలో కూడా. అది కొంతమంది గమనించండి, కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే. ఇప్పుడు మనము తాలింపుకి సిద్ధం చేసాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. అది కొంచెం వేడైనాక 4 పావుల ఆయిల్ వేసాను. ముందుగా 4-5 వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసాను. ఆ విధంగా వేయించుకోవాలి. వెల్లుల్లి చాలా బాగుంటుంది. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 పావు స్పూన్ అంతా జీలకర్ర వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందామండి. 3-4 ఎండుమిర్చి తీసుకుని అలా మధ్యలోకి తుంచి వేసాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిలువుగా కట్ చేశాను సన్నగా. 4 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేసాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ సాంబార్ అనేది. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసాను, అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇలా నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను. ఇప్పుడు ఇంగు కూడా కొంచెం వేసుకున్నానండి. అలా ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ పసుపు మనం దానిలో కొంచెం వేసుకున్నాము, అది చూసి వేసుకోవాలి, మైనస్ చేసి వేసుకోండి. మరి పచ్చగా ఉంటే కూడా అంత మంచిగా అనిపించదు. ఒక చిటికెడంత మెంతిపొడి, చిటికెడంత జీలకర్ర పొడి వేయించింది 2 వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా మనకి పోపు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్ కట్ చేసి పెట్టినవి వేసేసుకుందాము. ముందుగా అయితే ములక్కాయలు వేస్తున్నాను. ములక్కాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా, క్యారెట్, వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలాగా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అలా కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, వీటిలో నీరు ఉంటుంది కాబట్టి మనకి ఉడికిపోతుంది అడుగంటకుండా. 1 స్పూన్ అంతా, పావు స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను. మనం వెల్లుల్లి వేసాక అది సరిపోతుంది. ఇది సాంబార్ పౌడరు 1 స్పూన్ అంత వేసాను. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా అలాగా ఉడికించేద్దాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఈ ముక్కలకు పట్టే విధంగా సాల్ట్ వేసుకుందాము తగినంత. సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా ముందైతే వేసుకోవాలి సాల్ట్.
ఇలా వేసుకున్నాను. వీటిలో మనం ఇప్పుడు కొన్నంత వాటర్ వేసాను ఇవి ఉడకటానికి. మరి కొన్ని కూడా వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూను కారం కూడా వేసాను. ఈ ముక్కలు ఉడకాలి కదా, కొన్ని వాటర్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. వాటర్ అంటే మనం ఇప్పుడు పప్పు రుబ్బాం కదా, అందులో పైన తేట ఉంటుంది కదా, అవి వేసుకుంటే సరిపోతుంది మనకి. అలా ఉడికించుకోవడానికి మెత్తగా ఉడికిపోతాయి. పైన తేట వేస్తున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా ఒక గ్లాసు మందం వేసుకొని ఇవి ఉడికించుకుంటే బాగుంటుంది. వేరే మనం మామూలుగా తాగే వాటర్ వేయకుండా ఇలా పప్పులో ఉన్న పైన తేట వేసుకుంటే మాత్రం రుచిగా ఉంటుందన్నమాట. మనం తాగే వాటర్ కంటే కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. మనకి ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం పప్పుచారు ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో చింతపండు వాటర్ కూడా వేసుకొని అవి పప్పు ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు చూసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి. ఇందులోనైతే మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా వేసుకుంటే బాగుంటుంది. మరి కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను నేనైతే. ఒక టీ తాగే గ్లాస్ మందం వేసాను. మనకి ఈ విధంగా మరిగించుకోవాలి. సాంబార్ అయితే మనకు తగినంత వచ్చిందనమాట. మరి పల్స్గా కాకుండా చిక్కగా కాకుండా. ఇది కొంచెం చల్లారితే కూడా కొంచెం థిక్గా అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఫ్రెష్గా ఉంది కొత్తిమీర అయితే, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మరిగించుకోవాలండి. చూడండి, చక్కగా మరిగిపోతుంది. ఒక 5-6 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మనకి. పులుసును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం కొంచెం వేస్తున్నాను. మీకు బెల్లం నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మనకు రెడీ అయిపోయిందండి సాంబార్ అయితే. ఎంతో గుమగుమలాడే సాంబారు కమ్మగా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసి మీ వాళ్ళకి రుచి ఉంచండి. ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి. మరి వీడియో చేసే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి, ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. నా దుర్గా ఫ్యామిలీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ తప్పకుండా నాకు ఉండాలండి. మరి తప్పక వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ ఆనంద్. ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు. సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి వంటలు తినిపించచ్చు. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయంటే, నాకు చాలామంది నేను ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే అరే మనకు తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు, మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము, చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే నేను కూడా 10 మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది. ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీనికి కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు. సో ఇంకా దీనికి రావాలి, చూడాలి అని నా కోరిక. ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి. సో ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.